హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామలా కిచెన్. ఈరోజు మనం సూపర్ టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ హండీని తయారు చేసుకుందాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్కి వెళ్ళకుండానే చాలా సింపుల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. మరి ఈ రెస్టారెంట్ స్టైల్లో చికెన్ హండీని ఎలా తయారు చేయాలో చూపిస్తాను, ట్రై చేయండి. ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకునే దీంట్లో ఒక 5 లేదా 6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కేజీ చికెన్కి మీడియం సైజులో ఉన్నవి 5 తీసుకున్నానండి. వీలైనంత సన్నంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని వేసుకుని ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా బాగా వేయించుకోవాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద సైజువి 2 టమాటాలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. ఒక 2 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీదనే ఇలా కలిపితే టమాటా ముక్కలు అనేవి చక్కగా మగ్గిపోతాయండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ని ఒక్క నిమిషం పాటు ఇలా వేయించాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీర పొడిని వేసుకొని ఒక్క నిమిషం ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి శుభ్రం చేసుకున్నటువంటి చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసేసుకొని ఈ మసాలా అంతా కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా ఈ విధంగా కలపాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టి పాన్ మీద మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు పసుపును వేసి చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా ఈ విధంగా కలపాలి. ఇలా కలిపేసి ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలండి. కారం 4 లేదా 5 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. అలాగే సాల్ట్, టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ వేసి బాగా కలపాలి. ఇలా కలిపేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. మధ్య మధ్యలో మూత తీసి కలిపి మరలా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, చికెన్లో ఉన్న వాటర్తోనే చికెన్ అనేది చక్కగా ఉడికింది. ఇప్పుడు దీంట్లో 4 లేదా 5 పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కస్తూరి మేతిని కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి. ఆకుని కొద్దిగా వేడి చేసుకుని చేతిలో వేసి నలిపితే ఇలా పొడిగా ఉంటుందండి. కొద్దిగా క్రీమ్ వేసుకోవాలండి. ఇంట్లో తయారు చేసిన క్రీమ్ని వేస్తున్నాను నేను. ఇప్పుడు దీన్ని క్రింద నుండి పైకి బాగా కలపాలి. ఇది పూర్తిగా ఈ విధంగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులోకి చికెన్ మసాలాను వేసుకుని కలిపి ఒక 10 నిమిషాల వరకు చిన్న మంట మీద ఉడకనివ్వండి. చూడండి, 10 నిమిషాల తర్వాత చూడండి, ఈ గ్రేవీ అనేది చక్కగా దగ్గరగా అయ్యి చికెన్ కూడా చక్కగా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ సరిపోయిందో లేదో ఒక్కసారి చూసి వేసుకోండి. ఫైనల్గా కొత్తిమీరను వేసుకుని స్టవ్ని ఆపేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ హండీ రెడీ అయిపోయిందండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.